అందరికీ నమస్తే. ఈ ప్రశ్న ఈరోజు నా మనసులోనే కాదు, లక్షల మంది టీచర్ అభ్యర్థుల హృదయాల్లో మారుమోగుతున్న ప్రశ్న. పుస్తకాలు తెరిస్తే ఆశలు గుర్తొస్తాయి, నోటిఫికేషన్లు చూస్తే నిరాశలు ఎదురవుతాయి. ఇంత కష్టపడి చదువుతున్న ఫలితం ఎందుకు కనిపించడం లేదు అనే ఆలోచన చాలామందిని కలచివేస్తోంది. కానీ ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం. టెట్ డిఎస్సి మార్గం సులభమైంది కాదు. ఇది ఓపికను, సహనాన్ని, నిరంతర శ్రమను అడుగుతుంది. సులభంగా దొరికే దారి కాదు కాబట్టే విలువైన దారి ఇది. ఈ మార్గాన్ని ఎంచుకున్నామంటే మనలో సేవాభావం ఉంది, సమాజాన్ని మార్చాలన్న తపన ఉంది, ఒక పిల్లవాడి భవిష్యత్తుకు దారి చూపాలన్న సంకల్పం ఉంది అని అర్థం. నిజమే, నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్నాయి, పరీక్షలు నిరాశపరుస్తున్నాయి, వయసు పెరుగుతుందన్న భయం కూడా వెంటాడుతుంది. ఇవన్నీ నిజాలు. కానీ ఇవే మొత్తం నిజాలు కావు. ఈ మార్గంలో నడుస్తూ మనం ఏం కోల్పోతున్నాం అనే దానికన్నా ఏం సంపాదిస్తున్నామో కూడా చూడాలి. జ్ఞానం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒక స్థిర లక్ష్యానికి కట్టుబడి ఉండే శక్తి మనలో పెరుగుతుంది. ఇది తప్పు మార్గమా అని అడగడం సహజం. కానీ నిజంగా తప్పు మార్గం ఏదంటే ప్రయత్నించకుండానే ఓడిపోయానని అనుకోవడం, నమ్మకం కోల్పోవడం, మన సామర్థ్యాన్ని మనమే తక్కువ అంచనా వేయడం. ఈరోజు ఫలితం రాకపోవచ్చు, ఈ సంవత్సరం నోటిఫికేషన్ రాకపోవచ్చు, కానీ ఈ ప్రయాణం వృధా కాదు. ఇది మనల్ని లోపల నుండి బలంగా తయారు చేస్తోంది. కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకొని తప్పు చేశానా అనే ప్రశ్నకు లేదనేదే నా సమాధానం. ఈ మార్గాన్ని ఎంచుకున్నందుకు మీరు బలహీనులు కాదు, ధైర్యవంతులు. మీ కళ చిన్నది కాదు, పవిత్రమైనది. ఓపికతో ముందుకు నడిచే వారికే ఒకరోజు గమ్యం దొరుకుతుంది. నమ్మకం పెట్టుకోండి. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. ఈ శ్రమ మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయదు. ఆల్ ద బెస్ట్.